హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తను మనం ఒకసారి గమనిద్దాం. ఫిబ్రవరిలో మరో డిఎస్సి 2500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ అని మనం ఇక్కడ కథనాన్ని చూస్తున్నాం. ఉపాధ్యాయ కులువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తమవుతుంది. ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అక్కడ మనం అనుకున్నట్లుగానే మరి దాదాపుగా జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం గతంలో చెప్పాము. చూడండి నెక్స్ట్ పేజ్. సుమారు 2500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దు చేసి కొత్తగా 9 రకాల విధానాలు తీసుకువచ్చారు. 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చి తరగతి ఒక టీచర్ను నియమించారు. దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం 1146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలతో కలిపి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 2000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తుది అంచనాల ప్రకారం ఆ సంఖ్య 2500కు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు అని మనకి ఇక్కడ చూసాం. అయితే ఈసారి కొత్త విషయం ఏమంటే ఆంగ్లం ప్లస్ కంప్యూటర్. ఈసారి డిఎస్సిలో కొత్తగా ఆంగ్ల భాషా ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు డిఎస్సి అంటే కేవలం సంబంధిత సబ్జెక్ట్ పేపర్తోనే పరీక్ష జరుగుతుంది. ఏపీపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తోంది. అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కంప్యూటర్పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటినీ కలిపి ఒక పేపర్గా పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. డిఎస్సితో పాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇది మనకు గతంలో మొన్న జరిగిన డిఎస్సిలో కూడా టీజీటీ, పీజీటీ వాళ్ళకి సపరేట్గా ఇంగ్లీష్ అనేది ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అంటే దాంట్లో మినిమం క్వాలిఫై కావాలని ఒక నియమం అయితే ఉండేది. మరి ఇప్పుడు ఎస్జిటి కూడా వర్తింపజేస్తారనేది మనం చూడాలి. ఇక టెట్ రిజల్ట్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం కదా. షెడ్యూల్ కంటే ముందే అంటే ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 9లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న ఫలితాలు విడుదల చేయాలి. కానీ షెడ్యూల్ కంటే ముందే పరీక్షలు ముగిశాయి. దీంతో ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. త్వరలో తుది కీ విడుదల చేసి అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అంటే మనం గత వీడియోలో చెప్పాము. అంటే 19వ తేదీ కంటే ముందే రిజల్ట్ రావడానికి అవకాశం ఉందని. అదే ఇక్కడ మనకు చూస్తున్నాం ఈ వార్తని. ఇక నెక్స్ట్ విషయంలోకి వస్తే వచ్చే విద్యా సంవత్సరంలో 1-8 తరగతుల సిలబస్ మార్పు, ఎన్సీఈఆర్టీ సిలబస్కు అనుగుణంగా రూపకల్పన. అంటే చూడండి, రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి 1-8 తరగతుల సిలబస్ను పాఠశాల విద్యాశాఖ మార్పు చేస్తుంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులను చేపట్టింది. 1-5 తరగతులకు సంబంధించి 40% సిలబస్ మారుతుండగా 6, 7, 8 తరగతులలో పూర్తి సిలబస్లో మార్పు చేస్తుంది. అంటే మనకు ఎన్సీఈఆర్టీ సూచించినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి అమలు చేయడం జరుగుతుంది. మరి ఈ డిఎస్సికి మనం గత డిఎస్సిలో ఏదైతే చదివామో అదే ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఫాలో అయితే సరిపోతుంది. ఇది మనకు నెక్స్ట్ జూన్ 27లో ఇది అమలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం డిఎస్సి చదువుతున్నటువంటి అభ్యర్థులు మనం దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చూడండి, 6, 8 తరగతుల్లో తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో మార్పులు పెద్దగా ఉండవు. సాంఘిక శాస్త్రంలో, చరిత్ర, భూగోళ శాస్త్రంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారు. మనం ప్రస్తుతం చూసుకున్నాము, మనకు 10th క్లాస్ కానీ బయాలజీ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓల్డ్ సిలబస్తో పోలిస్తే 8th, 9th, 10thలో చాలా సిలబస్ తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ సోషల్ సబ్జెక్ట్ విషయానికి వస్తే మాత్రం భారీగా సిలబస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో మేము ఓల్డ్ టెక్స్ట్ బుక్ని చూసినట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్స్ చరిత్ర గురించి మనకు ఓల్డ్ సిలబస్లో మనకు 1 పేజీ 2 పేజీల్లోనే మొత్తం ఉండేది చాప్టర్. కానీ ప్రస్తుతం చూస్తున్నాం మొఘల్స్ గురించి పూర్తిగా ఎంత డీప్గా సిలబస్లో ఇచ్చాడో మనం చూస్తున్నాము. అంటే కాఠిన్యత స్థాయి సోషల్ విషయంలో భారీగా పెరిగింది. అది మనం ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో చూస్తున్నాం. సైన్స్ విషయానికి వస్తే చాలా వరకు సిలబస్ తగ్గిందనే చెప్పవచ్చు. అంటే ఒకప్పుడు ఓల్డ్ సిలబస్తో పోల్చుకుంటే సైన్స్లో చాలా టాపిక్స్ కుదించారు. ఇంకా 10th క్లాస్ అయితే మరీ తగ్గించారు. సో బయాలజీ, ఫిజికల్ సైన్స్ క్లబ్ చేసేసి టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సోషల్ విషయంలో మాత్రం చాలా భారీగా పెరిగిందని చెప్పవచ్చు. అదే ఇక్కడ చూస్తున్నాం కదా, చరిత్ర, భౌగోళిక శాస్త్రాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారు. సో అది మరి ఇవే అనమాట ఈరోజు వార్తల్లో విషయాలు అయితే.
అయితే పోస్టుల విషయంలో ఎవరు అప్పుడే ఫైనల్ డెసిజన్ అనేది మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే గతంలోనే మనం చూసాము, ఉపాధ్యాయ పెద్దలు కావచ్చు, తర్వాత మిగతా ఉపాధ్యాయ సంఘాల పెద్ద వ్యక్తుల నుండి కావచ్చు విషయం తెలిసిందేమంటే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించే దాదాపు 2000 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి మొన్న జరిగిన మెగా డిఎస్సిలో దాదాపుగా 1000 దగ్గర వరకు మిగిలాయన్నారు. మరి అవి పోల్చుకుంటేనే 3500 అవుతున్నాయి. కాబట్టి టోటల్గా 2500 అని వచ్చినటువంటి వార్తా కథనాలు ఎంతవరకు నిజం అనేది ప్రభుత్వం నిర్ధారించే వరకు మనం నమ్మడానికి వీల్లేదు. గతంలో కూడా పేపర్లో ఎన్నో విషయాలు వచ్చాయి. కొన్నిసార్లు ప్రభుత్వం నుండి అది ప్రతిస్పందన అనేది అనుకున్నంతగా రాలేదు. కాబట్టి ప్రభుత్వం మరి మంత్రి గారు అయితే స్పందించి అవి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనేది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ, లేదా మంత్రి నుండి ఒక ప్రకటన వస్తే కానీ మనకు నిజంగా నమ్మలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరూ ఆధారపడకుండా ధైర్యంతో ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.